వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్యలో 5వ నిందితుడు అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపై వివేక కూతురు అయినటువంటి సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో శివశంకర్ రెడ్డికి జూలై 22న ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది. మరి గత 5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. అయితే మరి సుప్రీం జోక్యం చేసుకున్న నేపథ్యంలో మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అసలు ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో శ్రీనివాస్ గారు, ఇప్పటికీ ఈ కేసు 5 ఏళ్ల క్రితం నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. మరి ఇప్పుడైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి కావచ్చు, అలాగే ప్రతివాదులందరికీ కూడా నోటీసులు అయితే పంపించింది సుప్రీంకోర్టు. సో మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసులో? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన A5 5వ నిందితుడు. ఆయనకి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చేసరికి ఆ బెయిల్లో కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏంటి, ఆయన పాస్పోర్ట్ జప్తు చేయమని, నెక్స్ట్ ఆయన హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకూడదని, ఇలాంటి కండిషన్స్ ఇచ్చిన దీంట్లో రేపటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసే ప్రధాన ప్రచారాస్త్రంగా అక్కడ రాజకీయ పార్టీలు మార్చుకున్నాయి. ఎందుకంటే ఆ హత్య వల్లే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు సానుభూతి ద్వారా. ఆ హత్య నేరాన్ని తెలుగుదేశం పార్టీ పైకి, చంద్రబాబు పైకి, లోకేష్ పైకి ఆయన నెట్టడం ద్వారా తను ముఖ్యమంత్రి పీఠం ఎక్కటానికి బాబాయ్ హత్య దోహదపడింది సింపతి ద్వారా. ఇప్పుడు అది కాస్త బూమ్రాంగ్ అయింది. ఆ హత్యకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ హత్యలో నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు, అవినాష్ రెడ్డి అనుచరులు. అవినాష్ రెడ్డి స్వయంగా అందులో A8. అందరినీ అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి అరెస్టుని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. అరెస్ట్ కాకుండా ఆ రోజు కర్నూలు హాస్పిటల్లో మొత్తం అందరినీ మోహరింపజేయటము, సిబిఐ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో సిబిఐయే రాజీ పడి టెక్నికల్గా ఏదో అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేసినట్టుగానో ఏదో చూపించిన దీంట్లో ఇప్పుడు చెల్లెళ్ళిద్దరూ కూడా జగనన్న మీద ధ్వజమెత్తుతున్నారు. కడప లోక్సభకి షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె బస్సు యాత్రల్లో ఇంటింటికి ప్రచారం చేస్తూ సునీతను పక్కన పెట్టుకుని వివేకానంద రెడ్డి కూతురు, తండ్రిని కోల్పోయిన బిడ్డ, మా చిన్నాన్న చివరి కోరిక నేనే ఎంపీ కావాలనేది, కడప లోక్సభకు నన్ను గెలిపించండి, మా చిన్నాన్న చివరి కోరిక తీర్చండి, హంతకుడు ఓటేస్తారా, అవినాష్ రెడ్డికి ఓటేస్తారా, హంతకుడికి మా అన్న టికెట్ ఇచ్చాడు, హంతకుడి పార్టీకి ఓటేస్తారా, బాధితులకు పార్టీకి ఓటేస్తారా అంటూ వాళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళారు. ఇప్పుడు ఈయన బెయిల్ రద్దు ఇవాళ కీలక అంశం. ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్, ఈ హత్య కేసులో కింగ్ పిన్, అక్కడ రాజకీయంలో కింగ్ పిన్, రేపటి ప్రచారంలో కూడా అతను కింగ్ పిన్ అవుతున్నాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అటు పులివెందుల్లో, కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అతనికి పూర్తిగా నెట్వర్క్ బలంగా ఉన్న దాంట్లో రాబోయే ఎన్నికల ఫలితాన్ని కూడా ఇతను ప్రభావితం చేస్తాడు. అందుకని ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బయట కనుకుంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు, ఈ హత్య కేసుని నీరుగారుస్తాడు. ఇదొక ప్రధాన అభియోగం. రెండవ అభియోగం ఏంటి, ఇతను గనక బయట ఉన్నట్లయితే ప్రజా తీర్పును కూడా కాలరాస్తాడు, ఓటర్లను కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయాలనేది ఇప్పుడు ఇవాళ డిమాండ్. దానిపైన సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. జూలై 22కి వాయిదా వేసింది ఆ విచారణని. ఈలోపు పుణ్యకాలం గడిచిపోదు. ఏంటి, ఎలక్షన్ ఎప్పుడు? మే 13 ఎలక్షన్. కాబట్టి అఫ్కోర్స్ సుప్రీంకోర్టు న్యాయస్థానాలన్నీ కూడా రాజకీయంగా ఆలోచించవు కదా. వాళ్ళకేంటంటే కేసు పరంగా ఆలోచించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కేసుల యొక్క ఒత్తిడి మేరకు దాన్ని జూలై 22కి వాయిదా వేశారు. నోటీసులు ఇచ్చారు వీళ్ళందరికీ కూడా, ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదో చెప్పమన్నారు. చూడాలి అప్పటికి పరిస్థితులు ఎలా మారుతాయో.
రైట్ శ్రీనివాస్ గారు, ఈ వివేక హత్య కేసు ఏదైతే ఉందో అది గత ఎన్నికల్లో సంచలనం అనే చెప్పాలి. అది ఇప్పుడు అదే కేసు ఇప్పుడు ఎన్నికల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. సో మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు మూవ్ అవుతున్న పరిస్థితి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తోంది. ఏపీ ప్రజలకు ఏం జరగబోతుంది అని. దానికి అనుగుణంగానే ఇప్పుడు షర్మిల కావచ్చు, సునీతారెడ్డి కావచ్చు ప్రచారం కూడా హంతకులకు ఓటు వేయొద్దు అని ప్రచారం చేస్తున్నారు. సో మరి ఎన్నికల ముందు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందంటారు? దేవుడి స్క్రిప్ట్ మనకు తెలిసి సినిమా వాళ్ళు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి దేవుడితోనే రాపిస్తాడు. ఎందుకంటే ఏ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠానికి దగ్గర చేసిందో, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిందో, అదే వివేకానంద రెడ్డి హత్య కేసు అతన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేస్తుంది. సహజం, పరిణామవాదం లాగానే ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ అంతే అన్నమాట. ఎక్కించింది ఈ కేసే, దించేది కూడా ఈ కేసే అన్నమాట. దాంట్లో నీకు వింతేముంది, విడ్డూరం ఏముంది? దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నాడు. సిద్ధం అంటే అదే కదా, దిగిపోవడానికి కూడా నేను సిద్ధం అంటూ ఇవాళ ఆయన తిరుగుతున్నది కూడా కారణం అదే.